అయినా నాకో విషయం అర్థం కావట్లేదే. ఒకప్పుడు తులసి కూతురు పేరు చెప్తేనే మా బావ ఫైర్ అయ్యేవాడు. ఇప్పుడేంటి నువ్వు తులసి కూతురువని తెలిసి కూడా నిన్ను ఇంట్లోనే ఉంచాడు? ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు? ఏం చేశావే? మా బావనేం మాయ చేశావు? ఏం మందు పెట్టావే? ఇది చాలా మంచి సంబంధం కీర్తి. కుదిరితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా. ఇట్లాంటి సంబంధం కోసమే మేము ఎదురు చూస్తుండాం. మీ అమ్మమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది తెలుసా. అంతేలే అత్తయ్య, నన్ను ఎప్పుడు ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు. అట్ట ఎందుకనుకుంటున్నావు? ఇది మా బాధ్యత. మీ బాధ్యత తప్ప నా మనసులో మాట మీకు అక్కర్లేదా? చెప్తే కదమ్మా తెలిసేది. అదేందో చెప్పు. చెప్పమన్నాను కదా. చెప్తే తీరుస్తారా? ఇన్ని చేసిన వాళ్ళం అదొక్కటి లోటు చేస్తావా? ఎప్పటినుంచో మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏందది? అది చెప్పవే. నేను నువ్వు బావా ఫోటో ఇచ్చినాదా? లేదత్తయ్యా, ఇమ్మంటే మారం చేస్తా ఉండాది. ఏమే మొన్న ఫోటోలు దిగినావు కదా, యాడ పెట్టుకున్నావు? బీరువాలో పెట్టినావు కదా, ఉండు. ముసల్ది టైంకొచ్చి చేస్తుంది. ఈ ఫోటోలైతే బాగుంటాయే. ఈ ఫోటోలు బాగున్నాయే. అచ్చో సినిమాలో హీరోయిన్లా ఉన్నావు. ఈ ఫోటోలు చూస్తే ఎంతనే ముహూర్తాలు పెట్టించమంటారు. ఎంతైనా దీనివన్నీ నా పోలికలే కదా దుర్గా, అవును కదూ? ఈ పంపించు. అలాగే అత్తయ్య, చాలా బాగున్నాయి. ఇదిగో మనవరాలా, కాబోయే పెళ్లి కూతురివి. ఎండలో ఎక్కువగా తిరక్కు, అందం పాడైపోతాది. బాగా విశ్రాంతి తీసుకో. నీకేం కావాలో చెప్పు, అన్నీ నీ గదిలోకే పంపిస్తాను. అర్థమైందా? ఏమే నీకో విషయం చెప్పనా? చెప్పు. అప్పుడే నీ మొహంలో పెళ్లి కళ కనపడతా అంటది. నా మొహంలో కనబడుతుందా? అవునే, నీ కళ్ళకి చత్వరం వచ్చినట్టుందే. ఓసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో. ముసల్దానా. జోకులు జోకులు. అమెరికాకి కాస్త దాచిపెట్టుకో. రేపు మీ ఆయన దగ్గర ఎద్దు గాని ఈ జోకులు జోకులు అటు జోకులు. నా ఫోటో చూసి వాళ్ళు ఓకే అంటే అమ్మో, ఈ ముసల్దాన్ని అస్సలు ఆపలేం. ఖచ్చితంగా వాణ్ణి తీసుకొచ్చి నా కంటగడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నా ఫోటో అక్కడికి చేరేలోపే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? కళ,
నీ ఫేస్ చూసి నీ ఫోటో నా దగ్గర ఉన్నందుకు చాలాసార్లు ఫీల్ అయ్యాను. కానీ నీ ఫోటోనే నన్ను ఆదుకుంటుందని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ కళా. బావా, కీర్తికి మంచి సంబంధం వచ్చింది తెలుసా? అలాగా? కుదిరితే తన లైఫ్లో హ్యాపీ డేస్ స్టార్ట్ అవుతాయి. దాని సంగతి మనకెందుకు? నువ్వు కూడా కూర్చొని తిను. కూర్చో. కూర్చోమన్నానా? కూర్చో. అత్తే ఉన్నారు, వదులు. నువ్వు త్వరగా తింటే మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? సినిమాకి. టికెట్స్ కూడా బుక్ చేశాను. వద్దు బావా. వద్దంటే కుదరదు, రావాలి. బావగా ఆర్డర్ వేస్తున్నాను. వస్తావా రావా? బావా, ముందు నువ్వు తిను. నేను తిన్ను. బావా తిను. నువ్వు నాతో సినిమాకి వస్తానంటేనే నేను తింటాను. సర్లే, వస్తానులే, తిను. ఆ. నువ్వు తిన్నిలా, టైం అయిపోతుంది. క్విక్ కూర్చొనిలా. 2 స్టేట్స్ సినిమా సూపర్ గా ఉంటుంది తెలుసా? సూర్య, కీర్తి ఫోటోలు కవర్లో పెట్టి టీపై మీద పెట్టినాను. తీసుకెళ్లి పేరయ్య గారికిచ్చిరా. నేనా? నువ్వేరా? తర్వాత ఇస్తానులేమ్మా. కుదరదురా, ఇప్పుడే పోయి ఇవ్వాలా. సారీ అమ్మా. ఏమైనదిరా? నేను వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను. ఏ ప్రోగ్రాం అది? అంటే అమ్మా, నీల సినిమాకి తీసుకెళ్ళమంది. నేనా? అవును, నువ్వేగా అడిగా. అది నేను నేను అత్తయ్య. సినిమాకెళ్లడంలో తప్పే ఉండాది. ఎందుకంత కంగారు పడతా ఉండావు? ఇద్దరు కలిసి సినిమాకి తర్వాత ఎదురుగాని. అది కాదమ్మా, టికెట్స్ కూడా బుక్ చేశాను. టైం కూడా అయిపోయింది. పాపం తీసుకెళ్ళకపోతే నీల ఫీల్ అవుతుంది. నీలకి నేను నచ్చ చెప్తానులేరా. మీ నాన్నగారు వస్తే ఇంకా ఫోటోలు పంపలేదని తిడతారు. నా మాట విని నువ్వు ముందు పో. అది కాదమ్మా. సూర్య, సినిమాకి ఇవాళ కాకపోతే రేపు వెళ్ళొచ్చు. ఎక్కడికి పోతుంది? వర్క్ ఇంపార్టెంట్ కదా. వెళ్ళు వెళ్ళు. అది కాదు నీలా, 2 స్టేట్స్ చాలా బాగుంటుంది. టికెట్స్ కూడా ఎంతో కష్టపడి తెచ్చాను తెలుసా? సూర్య, బాధ్యత తర్వాతే ఎంటర్టైన్మెంట్. నీల కూడా చెప్తున్నది కదరా, పో. అమ్మా, అవతల పేరయ్య గారు నీకోసం ఎదురు చూస్తా ఉంటారు. కీర్తి ఫోటోలు తీసుకుని ఆయన సిరిపురం పోవాలా.
పోరా తొందరగా. అలాగే ఇద్దరు చెప్పారుగా, వెళ్ళక చేస్తానా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. బావా, నిన్ను తప్ప నేనింకెవ్వర్నీ పెళ్లి చేసుకోను. నమస్తే అండి. నమస్తే బాబు. ఇదిగోండి మా కీర్తి ఫొటోస్. నాన్నగారు మీకేమన్నారు? మీరు ఎంత త్వరగా ఈ సంబంధం ఓకే చేస్తే అంత మంచిది. ఏ ఇంట్లో తన నస భరించలేకపోతున్నాం. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మేము ఫుల్ హ్యాపీగా ఉంటాం. అదేంటయ్యా, సొంత మరదలు, నీకు వరస, బయట సంబంధం చూస్తున్నారంటే బాధపడాల్సింది పోయి ఫుల్గా హ్యాపీగా ఉంటానంటావేంటి? అమ్మాయి బాగానే ఉంటుంది కదా, పైగా ఆస్తి కూడా ఉంది. ఇంకేంటయ్యా? దానికి దాని ఆస్తుకో దండం. మీరు ఈ పెళ్లి చేసి దాన్ని తొందరగా అమెరికా పంపించేస్తే మీ పేరు చెప్పి 101 కొబ్బరికాయలు కొడతాను. అదేంటయ్యా, మీ మరదల్ని అంత త్వరగా బయటికి పంపించాలని చూస్తున్నావంటే కొంపదీసి నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? ఎవరా అమ్మాయి? మనూరేనా? చెప్పు బాబు, ఆ సంబంధం కూడా నేనే మాట్లాడి ఫిక్స్ చేస్తాను. పనిలో పని, 2 పెళ్లిళ్ళు ఒకే పందిర్లో చేసేయచ్చు. ఖర్చు కూడా కలిసి వస్తుంది, నా కమిషన్ కూడా డబల్ వస్తుంది. అది మీరు కుదిర్చే సంబంధం కాదులేండి, నేనే సెట్ చేసుకోవాలి. ఇంకా చాలా టైం పడుతుంది. టైం వచ్చినప్పుడు చెప్తానులేండి. మర్చిపోకు బాబు, దీని మీద బతుకుతున్నవాణ్ణి. ముందా ఫోటో ఇవ్వండి. మర్చిపోకండి. ఇప్పుడే వెళుతున్నాను బాబు. వస్తానండి. మంచిది బాబు, మంచిది. దుర్గా, కీర్తికి ఈ హారం ఎట్టా ఉంటది? బానే ఉండదు గాని డిజైన్ అంత బాగలేదయ్యా. నువ్వు చెప్పమ్మా, ఎట్టా ఉండది? పాతకాలం మనిషిని నాకేం తెలుసయ్యా. ఓ పేరయ్య గారా, రండి. ఏం పేరయ్య గారు, నా మనోరాలు ఫోటో వాళ్ళు చూసినారా? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామన్నారు? దుర్గా, పేరయ్య గారికి కాఫీ పెట్టరా, వెళ్ళు. వద్దమ్మా, తాగే వచ్చాను. మా కీర్తి వాళ్ళకి నచ్చినట్టేనా? నచ్చలేదమ్మా. ఏ, ఎందుకు? నా మనోరాల్లో ఏం లోపం ఉండదని నచ్చలేదు. లోపం మీ మనవరాల్లో లేదమ్మా, మీరిచ్చిన ఫోటోలో ఉంది. పేరయ్య గారు, ఏంది మీరనేది? సంబంధం ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి. ఇలా చేయటం ఏం బాలేదు రఘురామ్ గారు. వాళ్ళ ముందు నా పరువు పోయింది. అసలేమైనదండి? ఏమైందంటారేంటమ్మా? నేను పంపించమంది మీ కోడలి ఫోటో కదా. అవును,
మేం పంపించింది నా మనోరాల ఫోటోలే కదయ్యా. మీకు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారా? లేదే, ఒక్కతే కీర్తి. మరి ఈ అమ్మాయి ఎవరు? ఇదేవతి. నన్ను అడుగుతారేంటమ్మా? ఈ ఫోటో పంపించింది మీరు, మీకే తెలియాలి ఆవిడెవరు. ఈ ఫోటోలు ఎలా వచ్చినాయి దుర్గా? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. నేను నీకిచ్చింది కీర్తి ఫోటోనే కదా. అవునత్తయ్యా, ఆ ఫోటోనే నేను కవర్లో పెట్టాను. పెడితే ఎట్టా మారినాయి? ఎవరు మార్చినారు? తెలీదయ్యా. మీ అబ్బాయి చేత పంపించారు కదా అని నేను చూడకుండా ఇదే కవరు వాళ్ళకిచ్చాను. ఇలాంటి పనికిమాల సంబంధంగా తెచ్చేది అని ఫోటోలు నా మొఖాన కొట్టి నానా చీవాట్లు పెట్టారు. వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాను. మీ గురించి, మీ కుటుంబం గురించి గొప్పగా చెప్పానండి. మీ అమ్మాయి అందగత్తె అని అదరగొట్టాను. చివరికి వాళ్ళ ముందు నా గాలి తీసేశారు. పారయ్య గారు, యాడ్నో పొరపాటు జరిగినట్టుగా ఉండాలి. కావాలంటే ఇప్పుడు మా మేనగోళ్ల ఫోటో ఇస్తాం, వెళ్ళి వాళ్ళకి చూపించండి. దుర్గా, నువ్వు పోయి లోపలికి పోయి పట్రా. అవసరం లేదమ్మా. అదేంటి పారయ్య గారు, మా కీర్తి ఎట్టా ఉంటుందో వాడు చూడాలి కదా. చూడరండి. ఏ ఎందుకు చూడరు? వాళ్ళు జరిగింది అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇంకోసారి ఆ ఊళ్ళో కనపడితే నా కాళ్ళు ఇరక్కొడతానన్నారు. ఏదో తప్పు జరిగిపోయినది. మేము క్షమాపణ అడిగామని చెప్పండి. చెప్పు తీసుకు కొడతారండి నన్ను. మీ మీద నమ్మకంతో వాళ్ళ దగ్గర నా నమ్మకం పోగొట్టుకున్నాను. మీరు నచ్చ చెప్తే వింటారు పేరయ్య గారు. ఒకసారి నచ్చ చెప్పి చూడండి. లాభం లేదమ్మా. ఫోటో కాదు కదా, డైరెక్ట్గా మీ కోడల్ని తీసుకెళ్లి చూపించినా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అంత రాద్ధాంతం జరిగిందమ్మా. పడ్డామని నాకు తెలుసు కదా. రఘురాంగారి మీద ఉన్న గౌరవంతో మంచి సంబంధం కుదర్చాలని చూశాను. కానీ మీ చేజేతులారా గొప్ప సంబంధాన్ని మీరే చేజార్చుకున్నారు. రఘురాంగారు, ఉంటానండి. అసలు ఇంట్లో ఏం జరుగుతా ఉండదురా, నాకేం అర్థం కావట్లేదు. ఏంద్రా ఇది? నేను అదే ఆలోచిస్తూ ఉన్నానమ్మా. అంతా అయిపోయిన తర్వాత ఆలోచించి ఏం ప్రయోజనరా? నా మనోరాల జీవితం నాశనం చేసినారు మీరు. ఏందమ్మా నువ్వు అనేది? మేము నాశనం చేయడం ఏంది? మీరు కాకపోతే ఆ ఫోటో ఎవరు మారుస్తారా? బయట వచ్చి మారుస్తారా? నిజంగా మాకేమీ తెలీదమ్మా. నువ్వు కాకపోతే నీ భార్య అదే కీర్తి ఫోటో తీసుకుంది. చెప్పవే, ఎందుకు ఫోటో మార్చినావు? అమ్మా, మార్చాల్సిన అవసరం దుర్గకే ఉండాది. ఏముందో దాని మనసులో దాన్నే అడుగు. ఏంది దుర్గా ఇది? లేదయ్యా, నాకేమీ తెలీదు. అత్త ఇచ్చిన ఫోటోనే కవర్లో పెట్టి సూర్యనిచ్చిరమ్మని పంపినారు.
సూర్య ఏంటన్నా? నువ్వు పేరయ్య గారికి ఎవరి ఫోటోలు ఇచ్చొచ్చావు? కీర్తి ఫోటో. మరి ఈ ఫోటో ఎట్టా వచ్చినది? ఎందుకు మార్చినావురా? నేను మార్చడమేంటి? అమ్మ ఇచ్చిన మంది ఇచ్చాను. ఈ కవర్లో ఎవరి ఫోటో ఉందో కూడా నేను చూడలేదు. బావుందిరా. నువ్వు మార్చక మీ అమ్మ మార్చక మరి ఫోటో ఎట్టా మారిందిరా? నన్ను అడుగుతావేంటి? నాకేం తెలుసు? చేసిందంతా చేసి ఏవీ తెలియనట్టు ఎట్టా నాటకాలు ఆడుతా ఉంటాడో చూడు నీ కొడుకు.